హ్మ్. ఏం చెప్తున్నావు ఈరోజు కథ? చెన్నాల రామలింగు కథ చెప్తాను. సరే చెప్పు. చెన్నాల రామలింగట ఒక ఊర్లో ఒక యజమానికి జీతం ఉన్నాడట. హ్మ్. జీతం ఉంటే ఆ యజమాని నీకు జీతం ఎంత కావాలి అని అంటే, అక్కడ అన్నం పెడితే చెప్పిన పని చేస్తా అన్నాడట. హ్మ్. అక్కడ అన్నమే కదా, ఏం కాదు. అయితే అక్కడ అన్నంకు నువ్వు పోయినా 500 జురుమానా, నేను ఊకుండు అన్నా 500 జురుమానా అనుకున్నారట. నువ్వు వేయినా అంటే? ఇప్పుడు నువ్వు యజమాని దగ్గర పాలేరు ఊకున్నా దండగా కట్టాలి. ఆ! యజమాని వద్దంటే యజమాని కట్టాలి ఓహో! అనుకున్నారట. అనుకొని ఇగ పాలేరు పని కుదిరించుకున్నాక ఏమైంది, ఆకలి అన్నం అంటే మోతకాకు గింత అంతే ఉంటుంది, ఆకలి అన్నం సరిపోతలేదు. అరే హ్మ్. ఎట్లా అని ఆకలి సరిపోతలేదా, చెప్పిన పని అంతా చేయన్నాయి. హ్మ్. ఎట్లా అనుకొని అంతా పోతాంటే దారిలో ఏ ఊరు మీద అంటే, నేను వేరే ఊరు నుంచి వెళ్ళి వచ్చిన, ఇక్కడ యజమానికి జీతం ఉన్నా, హ్మ్. ఏంద్రా మరి అంత సొలుగులు దొరుకుతానంటే ఆకడే అన్నం పెడుతుంది, చెప్పిన పని అంతా చేయాలని అంటే, పిచ్చోడా పెద్ద టేకాకు ఉంటుంది లాతది, హ్మ్. ఆ టేకాకు కొంటావో నువ్వు, హ్మ్. ఆ ఆకు నిండా పెట్టుమని అన్నాం. అన్న వాళ్ళే పెద్ద టేకాకు తెచ్చుకున్నాడట. హ్మ్. టేకాకు తెచ్చుకొని పరుచుకున్న వాళ్ళే కిలో బియ్యం అన్నం ఆ టేకాకులో పడుతుందట. కడుపు నిండా తింటాడట మంచిగా. హ్మ్. అరే ఇక మీ దగ్గర నేను ఈ జీతం ఆకలి అన్నం జీతం ఉంటే నేను ఏం సంపాదించుకుంటా, మీ దగ్గరికి వెళ్ళి ఎట్లా వెళ్ళిపోవాలి అని ఆయన ఏమారా రామలింగు ఓ వాన కొట్టింది, ఒక సాలు పెట్టిరా పోరా అన్నాడట భూమిని. హ్మ్. నాగలి కట్టి ఒక సాలు పెట్టు అన్నాడట. హ్మ్. అయితే ఆ కొస నుంచి ఈ కొసకు ఒక సాలు పెట్టిండట, నాగలి ఇడిచిండట అక్కడిని. ఆ! ఇంటికి వచ్చింది. హ్మ్. ఒకసారి అయిపోయిందారంట, ఒక సాలు పెట్టిన దొర అన్నాడట. మళ్ళా వాన కొట్టింది, ఇంకో సాలు పెట్టి జొన్నలకి రాపోమన్నాడట. హ్మ్. మళ్ళీ ఒక్క సాలు పెట్టిండట, ఒకటే సాలు. కరెక్టే గదా! ఒకటే సాలు. ఒక్కటే సాలు అంటే భూమి అంతా ఒక సాలు, కళ్ళ దున్నితే ఒక సాలు అవుతుంది, అట్లా పెట్టలే. ఆహా! ఒక లైన్ పొడుగుతా పెట్టిండు. ఒక లైన్ పొడుగుతా పెట్టి అన్ని జొన్నలకి వచ్చిండట. ఆ! మొలిసినే చూసిరా పోరా అన్న వాళ్ళే, దొర నువ్వే చూసిరా పో నేను చల్లి వచ్చిన అన్న వాళ్ళే, అన్ని పిట్టలు బుక్కిపోయినాయట, ఎక్కడొక్క గింజ మొలవలే. ఆహా! అరే ఇదేంద్రా గిట్ల చేసినావు అంటే, అయ్యా నువ్వు ఒక సాలు పెట్టమన్నావు, ఒక సాలు పెట్టినా, మళ్ళీ సాలు పెట్టినా జొన్నలు అలికిన, నువ్వు చెప్పిన పని నేను చేసిన అంటే, అట్లా కాదురా భూమి అంతా ఒక సాలు పెట్టాలి, సాలనక సాలు అంతా కల పెట్టినాక ఒక సాలు అవుతుంది అని చెప్పినాక, నువ్వు గట్ల చెప్పినావా నాకు, ఇక నువ్వు వద్దురా నాకు అని, నువ్వు నాకు జీతం వద్దు, నువ్వు కుదరదు నాకు అని అన్నవాళ్ళే. మరి నువ్వు ఒప్పుకున్న రొక్కందే అన్నవాళ్ళు అప్పుడు 5 రొక్కాలు ఇచ్చి ఊకుంచిండట చెన్నాల రామలింగ. ఆహా! రొక్కమంటే? డబ్బులు. ఆహా! ఏం కథ ఇది? చెన్నాల రామలింగ కథ. ఆహా!